వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇప్పుడు ఎస్ఏ 701 చూద్దాం. కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఇన్ ది ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. సో ఇది కూడా పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ ఏం కాదు, సింపుల్గా ఉంటుంది. సో సింపుల్గా కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే పాయింట్ ఏంటంటే, ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో కొన్ని కొన్ని మ్యాటర్స్ అనేవి మోస్ట్ సిగ్నిఫికెంట్గా ఉంటాయి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటాయి. సో అతను ఏమనుకుంటాడంటే, దోస్ పర్సన్స్ హూ ఆర్ రీడింగ్ దీస్ ఆడిటర్స్ రిపోర్ట్, ఈ పాయింట్స్ అనేవి వాళ్ళకి తెలియడం ఇంపార్టెంట్ అని చెప్పి ఫీల్ అవుతాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ బిఫోర్ మెన్షనింగ్ దీస్ పాయింట్స్, ఆ మ్యాటర్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడంటే, టీసీడబ్ల్యూజీతో ఏవైతే కమ్యూనికేట్ చేసి ఉంటాడో ఆ మ్యాటర్స్లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సెలెక్ట్ చేసుకొని అవి వచ్చి ఈ ఆడిటర్స్ రిపోర్ట్లో క్లియర్గా ప్రాసెస్ అనేది ఎలా చేశారు అని చెప్పి సో అనేది మెన్షన్ చేస్తాడు. సో ఇది లిస్టెడ్ కంపెనీస్ మాత్రం మ్యాండేటరీ, మిగతా వాటికి ఏంటంటే ఆప్షనల్, ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు. లిస్టెడ్ కంపెనీస్ మాత్రం మ్యాండేటరీ. సో ఇది ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే, కమ్యూనికేటివ్ వాల్యూ అనేది పెంచుకోవడానికి అండ్ యూజర్స్కి వచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి అది. నెక్స్ట్, బట్ ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే అతను క్లియర్గా ఒకటి మెన్షన్ చేయాలి. ఇవి మెన్షన్ చేయడం వల్ల డిస్క్లోజర్స్, ఒపీనియన్స్ ఇవేమీ చేంజ్ కాలేదు. యాజ్ పర్ ఎస్ఐ 705, యాజ్ పర్ ఎస్ఐ 706 అయినా కానీ, యాజ్ పర్ ఎస్ఐ 570 మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ కానీ ఇవన్నీ ఏం చేంజ్ కాలేదని చెప్పి అతను డిస్క్లోజ్ అనేది చేయాలి. సో నేను రఫ్గా చెప్తున్నాను, మళ్ళీ మనం చదివి చూసుకుందాం ఒకసారి, ఓకేనా? సో ఇది బేసిక్ ఐడియా అనమాట. సో ఒకసారి చూద్దాం. Purpose of communicating key audit matters: enhance communicative value of audit report, provide additional information to intended users of financial statement about most significant matters. సో కమ్యూనికేటివ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయడానికి కోసం అని చెప్పి, అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ఇంటెండెడ్ యూజర్స్ అబౌట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఏంటంటే, అంటే ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ ఉందనుకోండి, దాని డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఆ డెప్రిషియేషన్ అనేది ఏ విధంగా ఛార్జ్ చేశారు అంటే, కొన్ని క్రోర్స్ ఆఫ్ మిషనరీ ఉంటుంది. స్టాట్యుటరీ ఆడిట్ చేసేటప్పుడు ఒక లార్జ్ కంపెనీకి క్రోర్స్ ఆఫ్ మిషనరీ ఉంటుంది, దాని డెప్రిషియేషన్ అనేది ఛార్జ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అది ఏ బేస్లో ఛార్జ్ చేశారు, ఎలా ఛార్జ్ చేశారు అనేది క్లియర్ కట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదొక సిగ్నిఫికెంట్ మ్యాటర్ అవుతుంది. అది కాకుండా ఇంకేమైనా కావాలంటే రెవెన్యూ రికగ్నిషన్ అనేది డిఫరెంట్ పార్టీస్కి ఎలా రికగ్నైజ్ చేశారు అనేది ఇంకో పాయింట్. సో ఇలాగా డిఫరెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేస్తారు టు ద యూజర్స్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. ఆ సిగ్నిఫికెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లియర్ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి వాళ్ళకి ఇస్తారనమాట. సో అది పర్పస్. నెక్స్ట్, కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్ ఇన్ ది ఆడిట్ రిపోర్ట్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ డిస్క్లోజర్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రిక్వైర్స్. Not a substitute for auditor expressing modified opinion as per SA 705. Not a substitute for reporting as per SA 570 when material uncertainty exists relating to events or conditions that may cast significant doubt on entity's ability to continue as a going concern. Not a separate opinion in individual matters. సో ఇవన్నీ డిస్క్లోజ్ అనేవి ఇవ్వాలి. అవి కీ ఆడిట్ మ్యాటర్ అనేది ఇద్దాం అనుకున్నప్పుడు. సో ఏమంటున్నాడు, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ డిస్క్లోజర్స్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్ దట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రిక్వైర్స్. ఇదేమి సెపరేట్ డిస్క్లోజర్ కాదు అని చెప్పి మెన్షన్ చేయాలి. అండ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఆడిటర్ ఎక్స్ప్రెసింగ్ మోడిఫైడ్ ఒపీనియన్ యాజ్ పర్ ఎస్ఏ 705. సో ఇన్ కేసు మోడిఫైడ్ ఒపీనియన్ కనుక ఇస్తుంటే దానికి ఇది సబ్స్టిట్యూట్ కాదు అని చెప్పి మెన్షన్ చేయాలి. నథింగ్ బట్ ఏం చెప్పాలంటే, ఇది ఒక సెపరేట్ ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆడిటర్స్ మాత్రమే ఇస్తున్నాము అనే విధంగా చెప్పాలన్నమాట. నెక్స్ట్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ రిపోర్టింగ్ యాజ్ పర్ ఎస్ఏ 570 మెయిన్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ రిలేటెడ్ టు ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ఎంటిటీస్ ఎబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. సో అక్కడ ఏంటంటే ఎస్ఏ 570 అనేది ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ ఇస్తున్నాడు అనుకోండి, అది సబ్స్టిట్యూట్ కాదు, 570కి సబ్స్టిట్యూట్ కాదు అని చెప్పాలి. ఏంటంటే 570 ఇదే. సో 570 ఇచ్చేది ఇక్కడ 570 ఇవ్వాలి. కీ ఆడిట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏంటంటే వీడు ఏంటంటే కీ ఆడిట్ మ్యాటర్లో 570 గురించి డిస్కస్ చేస్తా అంటున్నాడు. చేయొచ్చు, బట్ దానికి సబ్స్టిట్యూట్గా 570 ఉండకూడదు. 570 సెపరేట్గా ఉండాలి. దానికి సంబంధించిన కీ ఆడిట్ మ్యాటర్ అనేది ఏమవ్వాలి, కీ ఆడిట్ మ్యాటర్గా డిస్కస్ చేయొచ్చు. అది తర్వాత ఏంటంటే నాట్ ఏ సెపరేట్ ఒపీనియన్ ఆన్ ఇండివిజువల్ మ్యాటర్స్. కొన్ని పార్ట్స్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ తీసుకొని దీనికి సెపరేట్ ఒపీనియన్ లాగా అని చెప్పి కాదు, దీనికి సెపరేట్ ఒపీనియన్ కాదు. జస్ట్ ఊరికే మా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆడిటర్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించాయి. సో ఇవి యూజర్స్ తెలిస్తే మంచిది అనిపించింది కాబట్టి డిస్క్లోజ్ చేస్తున్నాం అనే విధంగా చెప్పాలి. అది పాయింట్. సో ఇవన్నమాట. నెక్స్ట్, డిటర్మైనింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. సో ఉన్న కాన్సెప్ట్స్లో ఇదే మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డిటర్మైనింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్.
Auditor shall determine keyword matters from the matters communicated with TCWG. In making this determination, auditor shall take into account the following. సో చెప్పాను కదా ఆల్రెడీ, టీసీడబ్ల్యూతో ఏమైతే డిస్కస్ చేశాడో ఆ మ్యాటర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాడు కీ ఆర్డర్ మ్యాటర్స్గా డిస్క్లోజ్ చేయడానికి. సో ఆ డిటర్మినేట్ చేసుకోవడానికి అంటే ఏమి ఇవ్వాలి అని చెప్పి తీసుకునేదానికి ఆడిటర్ అనేవాడు ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి. ఏరియాస్ ఆఫ్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్ యాజ్ పర్ SA 315. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది ఏ ఏరియాస్లో హైగా ఉంది అదో పాయింట్. సిగ్నిఫికెంట్ ఆడిటర్స్ జడ్జ్మెంట్ రిలేటింగ్ టు ఏరియాస్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ దట్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ దట్ హ్యావ్ హై ఎస్టిమేషన్ అన్సర్టెనిటీ. సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేవాడు ఒక అకౌంటింగ్ ఎస్టిమేట్ అనేది తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం, హై ఎస్టిమేషన్ అన్సర్టెనిటీ. సో ఓకే, మనం ఇంతకుముందు ప్రొజెక్షన్స్ అనేవి డిస్కస్ చేసాం గుర్తుందా? ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్. దాంట్లో మీకు ఒక పాయింట్ చెప్పాను, రెవెన్యూ అనేది ప్రొజెక్షన్ వేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ 50% అనేది పెంచేస్తాడు. మారం అనుకుంటే గ్రోత్ ఏమో 10% 15% ఉంటుంది, లేకపోతే 50% వేస్తాడు. అంటే ఏంటి, ఇది ఒక హై ఎస్టిమేషన్ లేదా ఎస్టిమేషన్ అనేది 50% వేసాడు. సో ఇది రీజనబుల్గా ఉందా? లేదు, ఇది టోటల్లీ అన్సర్టైన్. ఇది అసలు అచీవ్ చేయలేము మామూలుగానే, బట్ అన్సర్టెనిటీ ఉంది కదా. సో ఆ మేనేజ్మెంట్ చేసిన సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్లో ఇది అన్సర్టెన్గా ఉంది, అంటే హై ఎస్టిమేటింగ్ అన్సర్టెనిటీగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ కూడా మనోడు కన్సిడర్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఇలాగ పెట్టారు, సో ఇది హై ఎస్టిమేషన్ అన్సర్టెనిటీ అవ్వచ్చు, అంటే ఆ 50% పెట్టడానికి రీజన్ ఏంటి అనేవాడు మనోడు కీవర్డ్ మేనర్లో డిస్క్లోజ్ చేస్తారనమాట. అది పాయింట్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆన్ ఆడిట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అక్కర్ డ్యూరింగ్ ద పీరియడ్. డ్యూరింగ్ ద కరెంట్ పీరియడ్లో ఏమైనా సరే సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా వాటి గురించి కూడా డిస్క్లోజ్ చేస్తాడు. సో ఈ 3 పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాడు అనమాట. ఏది హైయెస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ దట్ హ్యావ్ హై ఎస్టిమేషన్ అన్సర్టెనిటీ. దాని తర్వాత సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అక్కర్ డ్యూరింగ్ ద పీరియడ్. సో ఈ 3 పాయింట్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాడు. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం, రెవెన్యూ రికగ్నిషన్, వాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రొవిజన్ ఫర్ లాస్ అండ్ కంటింజెన్సీస్ ఎక్సెట్రా ఇవి. దాని తర్వాత ఏంటంటే ఆడిటర్ షాల్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ది మ్యాటర్స్ డిటర్మైన్డ్ అబోవ్ వర్ ఆఫ్ మోర్ సిగ్నిఫికెంట్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ కరెంట్ పీరియడ్ అండ్ దేర్ ఫోర్ ఆర్ కీవర్డ్ మ్యాటర్స్. అదే పాయింట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏవైతే అనుకుంటాడో అవే కీవర్డ్ మ్యాటర్స్ అవుతాయి. Now the matters that do not link with matters disclosed in financial statements can also be considered as keyword matter if it is required significant attention of auditor which had an impact on its audit. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది. ఏమంటాడంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక ఐటీ సిస్టమ్ ఉంది, అది ఇంప్లిమెంట్ చేశారు కొత్తగా. సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాసెస్ అనేవి ఆటోమేషన్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆడిటర్ వచ్చి దీని గురించి కీవర్డ్ మ్యాటర్గా డిస్క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము. అదే పాయింట్ టీసీడబ్ల్యూజీతో అండ్ మేనేజ్మెంట్తో మాట్లాడాము. బట్ మేనేజ్మెంట్ ఏముంటుందంటే, ఇది ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఇంక్లూడ్ చేయలేదు కదా మ్యాటరు, సో ఇది కీవర్డ్ మ్యాటర్గా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మేనేజ్మెంట్ అంటది. సో ఈ మేనేజ్మెంట్ ఆ టీసీడబ్ల్యూజీ కన్క్లూషన్ అయితే కరెక్టా కాదని చెప్పి మనల్ని అడుగుతాడు. సో మనం ఏం చెప్పాలి, ఈవెన్ దో ది మ్యాటర్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దోస్ ఆర్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కీవర్డ్ మ్యాటర్స్ అని చెప్పి రాయాలి. సో దానికి అలాంటిదే ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాడు. Implementation of a new IT system or significant changes to an existing IT system during the period may be an area of significant auditor attention if such change has significant effect on auditor's overall audit strategy. సో ఇదే పాయింట్ మీద మనకు అక్కడ క్వశ్చన్ ఉంది ప్రేమైంది. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మీరు క్వశ్చన్ అని చెప్పి Q1 పెట్టుకుంటే మీకు అది వస్తుంది. దాంతో ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు మనం పైన సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేశాం కదా, ఏ ఆడిటర్ దేన్ని బేస్ చేసుకొని డిటర్మైన్ చేసుకోవాలి కీవర్డ్ మ్యాటర్ అని చెప్పి. హైయెస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అక్కడ డ్యూరింగ్ ద పీరియడ్, దాని తర్వాత మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్, ఆ పాయింట్స్ అనేవి ఆ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ అంతా నార్మల్ పార్టే ఉంటుంది. కమ్యూనికేటింగ్ కీవర్డ్ మ్యాటర్స్ టు టీసీడబ్ల్యూజీ. ఎందుకు కమ్యూనికేట్ చేయాలి టీసీడబ్ల్యూజీ? Auditor shall communicate keyword matters with TCWG on a timely basis. Appropriate timing for communication about keyword matters will vary with circumstances of engagement. So on a timely basis TCWG డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఈ టైమ్లీ డిస్క్లోజర్ అనేది ప్రతి ఎంగేజ్మెంట్కి చేంజ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్. Communication of keyword matters with TCWG enables him to be made aware of such matters the auditor intends to communicate in auditor's report. So
ఈ కమ్యూనికేషన్ అనేది ముందుగానే చేయడం వల్ల మేనేజ్మెంట్ అనే దానికి ఒక అవగాహన వస్తుంది, ఏంటి ఏ మ్యాటర్స్ అనేది కీవర్డ్ మ్యాటర్గా డిస్క్లోజ్ చేయబోతున్నారు అనేది. దాంతోపాటు ఏం చేయొచ్చు అంటే అది దీంట్లో పలానా చేంజెస్ చేయండి, పలానా ఎడిషన్స్ అనేవి చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు టీసీడబ్ల్యూజీ టు అండర్స్టాండ్ బేసిస్ ఫర్ ఆర్డర్స్ డెసిషన్స్ అబౌట్ సచ్ మ్యాటర్స్. It also enables DCWG to consider whether new or enhanced disclosures may be useful. సో ఆన్ వాట్ బేసిస్ కీవర్డ్ మ్యాటర్స్గా డిస్క్లోజ్ చేయాలనుకుంటున్నారు అదొకటి. దాంతోపాటు ఇప్పుడు చెప్పానుగా న్యూ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు, సజెషన్ అనేది ఇవ్వచ్చు, వాళ్ళని ఇంక్లూడ్ చేయండి అని చెప్పి. అది అందుకోసం మనం టీసీడబ్ల్యూజీకి ఈ మ్యాటర్స్ అనేది డిస్క్లోజ్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే ఇన్ కేసు ఏదైనా ఒక మ్యాటర్ డిస్క్లోజ్ చేయడం వల్ల కంపెనీకి ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమైనా తగులుతుందా అనేది కూడా మనకి తెలుసుకోవాలి. కాబట్టి మేనేజ్మెంట్ డిస్క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా చెప్తారు. దాన్ని బట్టి మనం ఏంటంటే కీవర్డ్ మ్యాటర్ డిసైడ్ చేసుకోవాలి, డిస్క్లోజ్ చేయొచ్చా లేదా అని చెప్పి. సో అది నెక్స్ట్ కమ్యూనికేటింగ్ కీవర్డ్ మ్యాటర్స్ ఇన్ ఆర్డర్స్ రిపోర్ట్. ఆర్డర్స్ రిపోర్ట్లో ఎలా మెన్షన్ చేయాలి? హెడ్డింగ్ కీవర్డ్ మ్యాటర్స్ అని మెన్షన్ చేయాలి. జనరల్గా ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్ ద బేసిస్ ఫర్ ఒపీనియన్ ఉంటుంది చూసావా, ఆ బేస్ ఫర్ ఒపీనియన్ పేరా తర్వాత వస్తుంది అనమాట జనరల్గా. ఇన్ కేస్ 570 కానీ ఉంటే 570 తర్వాత వస్తుంది. ఇది పాయింట్. నెక్స్ట్ ఇంట్రడక్టరీ లాంగ్వేజ్. Introductory language in this section of auditor's report shall state that keyword matters are those matters that, in the auditor's professional judgment, were of most significant in the audit of finance statements of current period. These matters were addressed in the context of audit of finance statements as a whole, and auditor does not provide a separate opinion on these matters. సెపరేట్ ఒపీనియన్ ప్రొవైడ్ చేయట్లేదు అనేది రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కానీ రాయకపోతే పాయింట్ మొత్తం కొడేస్తారు. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది ఆడిటర్స్ ఒపీనియన్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్, సో అందువల్ల ఈ పాయింట్స్ అనేవి మేము మెన్షన్ చేస్తున్నామని చెప్పాడు. దాంతోపాటు ఏం చెప్పాడంటే దీనివల్ల బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సెపరేట్ ఒపీనియన్ అని చెప్తున్నాడు. అది పాయింట్ ఇంట్రడక్టరీ లాంగ్వేజ్లో. నెక్స్ట్ డిస్క్రిప్షన్. వై ద మ్యాటర్ వాస్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఆడిట్ అండ్ దేర్ఫోర్ డిటర్మైన్డ్ టు బి కీ మ్యాటర్. హౌ ద మ్యాటర్ వాస్ అడ్రస్డ్ ఇన్ ఆడిట్. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఎందుకని అది ఇంపార్టెంట్ అండ్ దీన్ని ఎలా అడ్రస్ చేశారు, అంటే ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఎలా అడ్రస్ చేశారు ఇన్ ఆడిట్, అది ఈ పాయింట్ అనమాట. మనం దాన్ని ఆడిట్ చేస్తాం కదా, ఇప్పుడు ఒక ఐటమ్ని మనం ఆడిట్ చేస్తాం కదా, వాళ్ళ ప్రాసెస్ ఎలా చేశారని చెప్పి. ఈ ఆడిట్ ప్రొసీజర్ మొత్తం మనం ఏం చేస్తారంటే ఈ కీవర్డ్ మ్యాటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని అడ్రస్ ఇన్ ది ఆడిట్ అంటాడు. అది పాయింట్. నెక్స్ట్ నో కమ్యూనికేషన్ ఆఫ్ కీవర్డ్ మ్యాటర్. ఏ సందర్భాల్లో మనం కీవర్డ్ మ్యాటర్ అనేది డిస్క్లోజ్ చేయకూడదు. అంటే వెన్ లా ఆర్ రెగ్యులేషన్ ప్రొహిబిట్స్, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ఆడిటర్ ఫీల్స్ దట్ ఈ పాయింట్ అనేది ఆడిట్ రిపోర్ట్లో డిస్క్లోజ్ చేయడం వల్ల కీవర్డ్ మ్యాటర్గా దేర్ విల్ బి అన్ అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఇన్ డూయింగ్ సో టు ద ఫర్మ్, అది టు ద కంపెనీ. అదేమంటుందంటే దట్ విల్ అవుట్వే ది పబ్లిక్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ చేయకూడదు. Auditor shall not communicate a keyword matter when auditor would be required to modify the opinion as per SA 705 as a result of matter. SA 705 prohibits auditor from communicating keyword matter when auditor disclaims an opinion. Auditor shall not communicate a matter as keyword matter when auditor would be required to modify the opinion as per 705 as a result of matter. సో ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే సింపుల్ పాయింట్ ఏంటంటే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కీవర్డ్ మ్యాటర్ అని డిస్క్లోజ్ చేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు ఇస్తున్నాం, సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేయలేకపోయాం. సో అందువల్ల మనం డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఇష్యూ చేస్తున్నాం. సో అప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు మీరు ఏం వెరిఫై చేస్తుంటారు, ఏం ఆడిట్ చేస్తుంటారు, ఆ ప్రాసెస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమీ చేయలేరు. కాబట్టి కీవర్డ్ మ్యాటర్ అనేది డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు చేయకూడదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు మోడిఫైడ్ ఒపీనియన్ అనేది వచ్చింది. సో మనం ఏ మ్యాటర్ అయితే డిస్క్లోజ్ చేస్తున్నామో దానివల్ల ఒపీనియన్ అనేది మోడిఫై అయింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఆ మ్యాటర్ కూడా కీవర్డ్ మ్యాటర్గా డిస్క్లోజ్ చేయకూడదు. సో ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది సబ్స్టిట్యూట్ ఫర్ ఒపీనియన్ లా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ మ్యాటర్ వల్లే మనకి క్వాలిఫైడ్ ఒపీనియన్ వచ్చింది. ఓకేనా, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ అది వచ్చింది. సో మళ్ళీ మనం ఆ మ్యాటర్ని మనకి కీవర్డ్ మ్యాటర్ డిస్క్లోజ్ చేస్తే ఇట్స్ సబ్స్టిట్యూట్ ఫర్ ఒపీనియన్ లా అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే మనం అలాంటి మ్యాటర్ కూడా డిస్క్లోజ్ చేయకూడదు. ఇది నో కమ్యూనికేషన్ ఆన్ కీవర్డ్ మ్యాటర్. నెక్స్ట్ ఇఫ్ ఆర్డర్ determined no keyword matters. In case of listed entities, if auditor has determined that there are no keyword matters to communicate, he shall mention following under keyword matters section. We have determined that there are no keyword matters to communicate in our report. సో ఇన్ కేస్ లిస్టెడ్ ఎంటిటీకి మామూలుగా కంపల్సరీ కదా,
సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ కీవర్డ్ మ్యాటర్స్ కానీ లేకపోతే మనం కీవర్డ్ మ్యాటర్ సెక్షన్లో ఇలా మెన్షన్ చేయాలి. దెర్ ఆర్ నో కీవర్డ్ మ్యాటర్స్ టు కమ్యూనికేట్ ఇన్ అవర్ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పి. సో ఇది మొత్తం కమ్యూనికేటింగ్ కీవర్డ్ మ్యాటర్స్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. సో అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిటర్మినేటింగ్ కీవర్డ్ మ్యాటర్స్. అందులో 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి వచ్చి నాట్ లింక్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అదొకటి. దాని తర్వాత ఏంటంటే ఏవేవేని కన్సిడర్ చేయాలి వైల్ డిసైడింగ్ దిస్ ఈజ్ ఎ కీవర్డ్ మ్యాటర్ అదో పాయింట్. దాని తర్వాత ఇంకోటి పాయింట్ ఏంటంటే నో కమ్యూనికేషన్ ఆఫ్ కీవర్డ్ మ్యాటర్స్, ఇదో పాయింట్. సో ఈ 3 పాయింట్స్ చెప్తే మనకి ఇంకా అడిగేదానికి ఛాన్స్ ఏం లేదు. బట్ మనకి స్టడీ మెటీరియల్స్లో అండ్ పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అడిగింది మాత్రం చెప్పాను కదా, ఏరియాస్ ఆఫ్ హైయెస్ట్ రిస్క్ అదొక పాయింట్. దాని తర్వాత డస్ నాట్ లింక్డ్ విత్ ద మ్యాటర్స్ డిస్క్లోజ్డ్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అదే ఐటీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదొకటి. ఆ 2 మాత్రమే మన క్వశ్చన్స్గా ఇచ్చారు. బట్ మనకి ఏంటంటే నో కమ్యూనికేషన్ ఆఫ్ కీవర్డ్ మ్యాటర్స్ కూడా ఇంపార్టెంట్. సో అందులో కూడా ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఏవి? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు కీవర్డ్ మ్యాటర్ డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ దేనివల్ల అయితే మన ఒపీనియన్ అది క్వాలిఫై అవుతుందో ఆర్ అడ్వర్స్ అవుతుందో దాన్నే మనం కీవర్డ్ మ్యాటర్ డిస్క్లోజ్ చేయకూడదు యాజ్ పర్ ఎస్ఎస్ 705. సో ఈ 2 పాయింట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అండ్ బిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఎస్ఎస్ 701. నెక్స్ట్ మనం ఎస్ఎస్ 705 ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం. ఓకే.